గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేత నేను మానస. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ GHMC ఎన్నికల్లో పోటీకి సిద్ధం. జన సైనికులు క్రియాశీలంగా ఉన్నారన్న పవన్ కళ్యాణ్. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. వనపర్తిలో ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి పర్యటన. ఆత్మకూరులో వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి శ్రీకారం. దేవరుప్పల మండలంలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాగంటి శ్రీకారం. డీటెయిల్స్ వెళ్తే తెలంగాణ GHMC ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. GHMC పరిధిలో జన సైనికులు క్రియాశీలంగా ఉన్నారని, పోటీ చేయాలని కార్యకర్తల నుంచి చాలా విజ్ఞప్తులు వచ్చాయన్నారు. అందుకే పోటీకి సన్నద్ధం కావాలని నాయకులు, కమిటీలకు సూచించామని తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించామని, జనసేన కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పర్యటించారు. పంచవటి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యేతో కలిసి పంచవటి హాస్పిటల్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల ప్రతి ఒక్కరూ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకొని వారి ఆరోగ్య సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. సంజీవ వాళ్ళ తల్లి సంజీవ అంటారు. ఆయన చెప్పిన అన్ని పేజీలు అయితే రిలీజ్ కానీ ఉన్నారు కదా మేడం. పంచావతి హాస్పిటల్ ద్వారా ఈరోజు మేము హెల్త్ క్యాంప్ పెట్టాము. పేషెంట్ హెల్త్ క్యాంప్ పెట్టే కానీ సోషల్ డిస్టెన్సింగ్, స్క్రీనింగ్ ఇవన్నీ చేస్తున్నాం. షుగరు, బీపీ, సాచురేషను, పల్స్ ఆక్సిమీటర్ ద్వారా చూసి చేస్తున్నాం. బీపీ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ పేషెంట్స్కి, షుగర్ ఉన్న వాళ్ళకి అన్ని మెడికేషన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అందరికీ షుగర్ టెస్ట్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ. పేరు డాక్టర్ సజిత అండి. నేను స్త్రీ వైద్య నిపుణురాలని. నేను గైనకాలజీ చేశాను. ఈరోజు క్యాంప్లో మనం స్త్రీలకు సంబంధించిన ఏవైతే ఫస్ట్ కేర్ తీసుకుంటామో అవన్నీ వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడంతో పాటు, టెస్ట్లు చేయడంతో పాటు, క్లినికల్గా మనం ఎంతవరకు అయితే చేయగలుగుతామో కాల్పోస్కోపీతో సహా ఇక్కడ మనం చేస్తున్నాము. వీటితో పాటు వాళ్ళకి అవసరమైన స్కానింగ్లు కానీ, థైరాయిడ్కి కానీ అవన్నీ హాస్పిటల్లో మనం ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది.
అవసరమైన కేసెస్కి అక్కడ మనం రిఫరల్ కూడా ఇస్తున్నాము. వాటితో పాటు ఏవైతే వైట్ డిశ్చార్జ్ కానీ బ్లీడింగ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇక్కడ మనం కొన్ని అవైలబుల్ చేస్తున్నాము. అవి మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంతేకాకుండా స్త్రీలకి ఎంతో వీక్గా అది ఇది ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహార లోపం ఉంటాయి కామన్గా. కాబట్టి వాళ్ళకి కావాల్సిన సిరప్స్ కానీ మల్టీవిటమిన్ సిరప్స్ కానీ రక్తం పెంచడానికి కావాల్సిన ట్యాబ్లెట్స్ కానీ మనం ఇక్కడ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వీళ్ళు ఎముకల సమస్యలకు సంబంధించి క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే రకరకాల వివిధ రకాల వైద్య నిపుణులు ఆయా సంబంధిత విభాగాలకు వైద్య పరీక్షలు జరిపి మందులు ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఎముకలు, కీళ్ళు, నరాలు వాటికి సంబంధించి పరీక్షలు జరిపి వాటికి మందులు రాయడం జరిగింది. పంచవటి హాస్పిటల్, భూత్పూర్, మహబూబ్ నగర్ నుండి. తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం మార్లవీడు గ్రామంలో రైతు వేదిక భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉందని గ్రామ రైతులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు వేదిక ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక్కడి నుంచే రైతులకు అగ్రికల్చర్ కు సంబంధించిన ఏ పనిముట్లైనా అందుబాటులో ఉంటాయని తెలిపారు. మార్లబీడు గ్రామం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దరూర్ మండలం, అది మార్లబీడ్ గ్రామం. నా పేరు శ్రీరాములు. నేనే ఇది కాంట్రాక్ట్గా కట్టించిన. ఇది మన రైతులకు ఎంత ఇబ్బందిగా దరూర్ మండలం పోనట్ట ఈయన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మనకి మందులు కానీ, ఇత్తనం కానీ, వరి కానీ, ఈ పత్తి వేసుకుంటే కూడా అన్ని 10 రకాలని మనము అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగనికే హక్కుంటుంది. ఇక్కడ ఏడబడితే ఆడ రైతులు అందరూ వచ్చి ఏడంటే అన్నీ మాట్లాడకుండా రైతు వేదికలనే మాట్లాడాలా, అందరూ మాట్లాడాలని వచ్చింది. అది కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే గారికి. నా పేరు వీరేష్ గారు. ఇది చాలా ఇబ్బందిగా ఉండే ఫస్ట్. ఆయన చాలా కష్టపడి చాలా ఇబ్బందిగా ఉండే వర్షాకాలము. ఆయన కృషితో చాలా కష్టపడి ఈరోజు రైతు వేదిక తయారైంది. మన సర్పంచ్ సుజాత గారు, మన మార్లవీడు మన శ్రీరాముల గారు, ఆయన కృషితోనే ఇవన్నీ పనులు జరగడం జరిగింది. అతి త్వరలోనే శంకుస్థాపనకు సిద్ధంగా ఉంది. మన కేసీఆర్ గారు సారు, మన ఎమ్మెల్యే గారు సారు వాళ్ళ హృదయపూర్వకంగా ఇది చేసినందుకు చాలా ధన్యవాదాలుగా కోరు. ఇక తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరూపల మండలంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వచ్చిన వివిధ పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం సీతారామపురం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. మరోవైపు జనగాంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్ల భార్గవి రామరెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, సర్పంచ్ బిల్లా అంజమ్మ యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మా ఇద్దరులే మనం ఎంత జరగాలి. మొత్తం మీరు మీదే పడతా అంటే చేస్తారా ఎంపీ మేడం బాధగానే కొంచెం ఎన్నో రోజుల నుంచి కలగంటున్న ఈ రోడ్డు, ఎందుకంటే దేవరూపల గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు.
ఈ దేవురుప్ల గ్రామాన్ని కానీ మండలం కానీ పాలకుర్తి నియోజకవర్గం కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే అన్ని అభివృద్ధి కార్యక్రమం లోపల ఇలా ముందుకు పోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహమ్మతార మండలం స్తంభంపల్లి గ్రామంలో గుండు సడవలి, చంద్రగిరి లచ్చయ్య, పసుల శివ, రాజపుందయ్య ఆధ్వర్యంలో 15 మంది యువకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ప్రజల సొమ్మును ప్రజల మీద రుద్ది ఆస్తి పన్ను 50% తగ్గించారన్నారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెళ్లి సంపత్, ఉపాధ్యక్షులు సారయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు జగన్ నాయక్, బీజేపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి రామకృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఠాగూర్ రవి, సభ్యులు బండి ప్రశాంత్, తోట దేవేందర్, సుధాకర్, విజయ్ పాల్గొన్నారు. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. యుగేంద్రన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, యుగేంద్రన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జయశంకర్ జిల్లా మహముత్తారం మండలం స్తంభంపల్లి గ్రామంలో చాలామంది యువకులు బీజేపీలో చేరడం జరిగింది. కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి నిర్ణయాలకు, కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీలో బొమ్మ పెట్టాలి. నరేంద్ర మోడీ బొమ్మ పెడితే ఇది బీజేపీ వాళ్ళు ఇస్తారనేటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కరోనా సమయంలో చూసినాం, 10 కిలోల బియ్యం ఇచ్చాడు కేసీఆర్, నరేంద్ర మోడీ గారు 10 కిలోల బియ్యం ఇచ్చాడు, కిలో కందిపప్పు ఇచ్చాడు. కానీ కేసీఆర్ మాత్రం ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కరోనా సమయంలో ఒక్కరిని కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా యువకులందరూ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. తప్పకుండా రాబోయే రోజులలో కేసీఆర్కు పొందబెడతారు. బీజేపీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చే వరకు అందరూ కూడా, ఆయన బిడ్డ ఇంట్లో ఉంటే మాత్రం కొత్తగా ఎమ్మెల్సీని నిజామాబాద్లో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎవరికి ఉద్యోగం ఉన్నా, ఎవరికి తిండి ఉన్నా లేకున్నా కూడా ఆయన ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఉండాలి. నిన్న చూసినాం, కరోనా సమయంలో మనం అందరం కూడా అల్లాడిపోయినాం. మనం బ్రతుకుతామో బతుకమో అనేటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా వందల రూపాయలతో పని అయ్యేటువంటి పరిస్థితి లేదు. ₹1000 హాస్పిటల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా ఎక్కడ కూడా ఎవరికి ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కరోనా టెస్టులు కూడా చక్కగా చేయించలే. ఎక్కడ కూడా ప్రైవేటు ఉద్యోగులు, ప్రైవేటు టీచర్లు అయితే పాపం పెన్ను పట్టాల్సినటువంటి ప్రైవేటు టీచర్లు ఇవాళ పారబట్టాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. మనం చూస్తున్నాం, ప్రజల ఉపయోగాలు, ప్రజలకు అవసరం ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. డబుల్ బెడ్రూమ్, ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు నిరుపేదలందరికీ కూడా. ఎక్కడ కూడా ఒక హామీని నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. మనం చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో ₹1000 కోట్ల ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా నీళ్ళు అందిస్తాం ప్రతి ఇంటికి అన్నాడు. ఏ ఒక్క చుక్క కూడా ఏ ఒక్క ఇంటికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాళేశ్వరంలో కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఆ జిల్లాలకు, ఆ నియోజకవర్గాలకు పోయినటువంటి పరిస్థితి. కానీ గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీలకు చెందిన నేతలు పార్టీలు ఫిరాయింపులు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా లింగజ్గూడ డివిజన్లో వివిధ పార్టీలకు నేతలు ఎల్బీనగర్ బీజేపీ ఇన్ఛార్జ్ సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ పతనం మొదలైందని, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లింగోజ్గూడ నుంచి అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, వివేక్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా మల్కాజిర్ కుమార్ సమక్షంలో ఈరోజు దాదాపు 30 మంది యువకులు
భారతీయ జనతా పార్టీ చేరింది. వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కుమార్ కానీ అదేవిధంగా అశోక్ వీళ్ళందరూ నిరంతరం పనిచేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో లింగోజ్ కూడా కైవసం చేసుకునే విధంగా కార్యాచరణ ముందుకు పోతా ఉన్నది. ఈరోజు ఇచ్చిన హామీలను జిహెచ్ఎంసీ ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుంగలో తొక్కింది. ఏ హామీ నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా లింగోజ్ కూడాను పూర్తిగా ఒక ముంపువంతం గురి చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు జిహెచ్ఎంసీలో 5 సంవత్సరాల కింద మీకు ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తాము, ముంపు బారి నుంచి పూర్తిగా విముక్తి ఎంతని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈ 5 సంవత్సరాల్లో బాక్స్ టైపు కడుతూ ఉన్నాము. ఇక శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పేసి మాటలకే పరిమితమైంది తప్ప ఆ సమస్య ఎప్పటికప్పుడు అట్లనే ఉన్నది. ఈ రోజు మొన్న వచ్చిన వర్షాలకు మొత్తం లింగోజుగూడ డివిజన్ పూర్తిగా ఈరోజు ముంపు బారి మొత్తం ఇళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి మనకు కనబడ్డది. దానికి కేవలము మాటలు చెప్తా ఉన్నారు. శాశ్వత పరిష్కారం కోసం లింగోజుగూడను పూర్తిగా మేము చేస్తామని ఇంకా కూడా ప్రణాళికబద్ధంగా ఇంకా ప్రణాళిస్తున్నాము. ఈ విధంగా దంగలేసి మాటలు చెప్తూ తప్ప ఇంతవరకు కార్యాచరణ లేదు. 5 సంవత్సరాల నుంచి ప్రతిసారి చిన్న వర్షం వచ్చినా పెద్ద వర్షం వచ్చినా కానీ లింగోజుగూడ మొత్తం అంటే ఎప్పుడు వర్షం వస్తూ ఇళ్ళలో ఉండలేని భయాందోళనతో లింగోజుగూడ ప్రజలు మొత్తం ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మాకు ఒకసారి లింగోజుగూడను భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేయండి. ఖచ్చితంగా అభివృద్ధి అంటే డివిజన్ ఆదర్శమైన డివిజన్ తీర్చిదిద్దడం కోసము ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుందని దానికి అవకాశం ఇవ్వాలని యువకులు ముందుకు వచ్చినందుకు ఈరోజు యువకులు కూడా ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు శివాజీ వారసులా, మీరు బాబర్ వారసులా? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక దేశభక్తితోని ఒక అభివృద్ధి మంత్రంతోని ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా సంక్షేమ పథకాలు ఈరోజు బడుగు బలహీనలకు అందే విధంగా కార్యాచరణతో ముందుకు పోతుంది. కాబట్టి ఈరోజు డివిజన్ అభివృద్ధి కానీ ఈరోజు ఈ యువకుల అభివృద్ధి కోసం కానీ ప్రాంత అభివృద్ధి కోసం కానీ అభివృద్ధి కోసం ఓటు చేసే విధంగా ఈరోజు ముందుకు రావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా వీళ్ళందరూ యువకులందరూ కలిసి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ సాధన ఆహ్వానిస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అందరికీ ప్రాధాన్యత ఇస్తుంది, అందరికి అవకాశాలు వస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో లింగోజుగూడ గెలుచుకునేది మొట్టమొదటి సీటుగా ఈరోజు మొట్టమొదటి డివిజన్ గా భారతీయ జనతా పార్టీ మేము గుర్తిస్తాము. ఇక తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ లోని రహమత్ నగర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు గాను శ్రీకారం చుట్టారు. జూబ్లీహిల్స్ డివిజన్ లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో పనులన్నీ సాగుతున్నాయని కోరారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు నగసరాజ్, షరీఫ్, సింగరి శ్రీనివాస్, సుబ్బరాజు, కాజా ఫాసియుద్దీన్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ రెడీ సార్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్దేవపల్లిలోని మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాజేంద్రనగర్ మండలంలో అన్ని కార్పొరేటర్ స్థానాలను గెలిచి సీఎం కేసీఆర్ కు గిఫ్ట్లా ఇవ్వాలని కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డివిజన్ అధ్యక్షుడు సరికొండ వెంకటేష్, టి రాముగౌడ్, మాజీ కౌన్సిలర్ వెంకటేష్ కుర్మా, మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి గుమ్మడి కుమార్, అంకెం రఘు యాదవ్, డివిజన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు అతావుల్లా, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏం డెవలప్మెంట్ అనేది చేయలేదు. ఏమైనా మాట్లాడితే గుడి పట్టుకున్నారు, దాని తప్ప ఏం మాట్లాడరాదు. ఇది ఒకటి మన పార్టీలో ఏంటంటే
మన దాంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసి ఉన్నారు. మన యూనిటీ మామూలు కోరుకున్నా. ఎందుకంటే ఈ రోజు ఈ స్థాయిలో అంటే దాన్ని బిజినెస్ చేసుకున్న మా మామ వచ్చి యూత్ మంచి కాలేజ్ కానీ ఈరోజు వచ్చిన మా మామ ఇప్పుడే ఎన్నికల కోడ్ కూడా రావడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కోడ్ కూడా ఏ విధంగా ఉంటుందంటే 20 తారీఖు దాకా నామినేషన్ వేసి 22 తారీఖు ఉపసంహరణ 24 తారీఖు అభ్యర్థుల ప్రకటన. కానీ 10 రోజుల లోపల 13 రోజుల లోపల ఎలక్షన్ కావాలని ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు ఇచ్చిందో మాకు కూడా చాలా సంతోషం. ఎక్కువ రోజులు పొడిగించి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటాం. ఇది చాలా అభినందించిన అవసరం. ఏదేమైనా మీడియా సోదరులందరూ ఇక్కడ చూస్తున్నారు, ప్రజలందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. మా నాయకులందరూ కూడా ఇక్కడ సీనియర్ కానీ జూనియర్ కానీ అందరూ కూడా మహిళా సోదరులందరూ కూడా మైనార్టీ సోదరులందరూ కూడా ఒక పార్టీకి పనిచేయాలని ఒక పట్టుదలతోని ఆయన మన ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చి ఇలా మన తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలన్నాడు. మేము కూడా ఆ విధంగానే పనిచేసి రేపు టీఆర్ఎస్ డాండా 5 డివిజన్లో కూడా టీఆర్ఎస్ డాండా ఎగరేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. మా ఎంపీ గారు కూడా ఉన్నారు. ఎంపీ గారు ఆధ్వర్యంలో నేను కూడా అందరం కూడా కలిసి పనిచేసే బాధ్యత తీసుకుంటాం. ఒక ఎంపీ కూడా మాకు మంచి ఎన్నుకున్నారు. నిజంగా కూడా మేము అభినందించాలి ఎంపీ గారిని కూడా. ఈరోజు మాకు సహకరిస్తూ రేపు రాబోయే రోజు ఎవరైనా ఇన్ఛార్జ్ చేస్తారో అందరూ కూడా కలుపుకొని వచ్చినా రాకున్నా రానున్నా అందరం కలిసి పని చేస్తామని ఏకతాట మీద ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ ప్రకారం మాకు ఎక్కడ కూడా లేవు. అందుకని ఒక మంచి మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. రేపటి నుంచి అందరినీ కూడా ఎవరి వాళ్ళ ఉండి పనిచేసుకునే బాధ్యత కూడా టీఆర్ఎస్ అంటేనే ఎంతో ప్రేమతో ఉన్న పబ్లిక్. ఎందుకని మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఎన్నో మాటలు ధర్నాలు అయ్యేది, ఎన్నో మాట అదే అయ్యేది. కానీ నేను వచ్చిన తర్వాత కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా రోజు ధర్నాలు లేకుండా చూసి కార్మికులకు ఎంతో నడిపించినాం. ఆనాడు మేము వచ్చిన తర్వాత 12 గంటలు ఉన్నదాన్ని 9 గంటలు చేయడం కూడా ఉన్నాం. ప్రజలందరూ టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటేనే అందుకని ఒక మంచి అభివృద్ధిలో మేము పట్టుకున్నాం. రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో చేసి కేటీఆర్ గారికి మేమంతా కూడా 5 డివిజన్ కూడా గిఫ్ట్ ఆలోచన. వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద మినీ పార్క్, మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి చెప్పారు. రైతులు దళార్ల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గాయత్రి, రవికుమార్ యాదవ్, ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేష్, జెడ్పీటీసీ వాణి తదితరులు పాల్గొన్నారు. ఓకే రానా జరగనా జరగనా బాబు ఓకే కొంచెం మగ్గు తీసుకో అనుకోండి మీరు అది శివ ఇట్లా రమ్ము. ఓకే రానా జరగనా జరగనా బాబు ఓకే మెసేజ్
నల్గొండ జిల్లా త్రిపురారం మండలం నీలహాయిగూడెం గ్రామంలో కరోనాపై ప్రాథమిక ఆరోగ్య అధికారి డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కరోనా అరికట్టడంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రతి గ్రామాల్లో కరోనా టెస్టు క్యాంపులు ఏర్పాటు చేశామని ప్రాథమిక ఆరోగ్య అధికారి డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో నీలహాయిగూడెం గ్రామంలో ప్రజల ఇంటి ముందుకు వచ్చి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శీతాకాలంలో అందరూ నిర్లక్ష్యం వహించకుండా మాస్కులు ధరించి కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందకుండా అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మడిమల్ల బుచ్చిరెడ్డి, మెడికల్ ఆఫీసర్ రామకృష్ణ ప్రసాదరావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తావు నాయక్, హెల్త్ సూపర్వైజర్ లక్ష్మీనారాయణ, ల్యాబ్ టెక్నీషియన్ నళినీకాంత్, హెల్త్ అసిస్టెంట్ పుట్ట గోపాల్ రెడ్డి, ఏఎన్ఎం రాములమ్మ, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. ఇక్కడ 4 కార్యాలయాలు మంచిగా పెద్ద మీటింగ్ పెట్టుకొని మన అభ్యర్థి గెలిపించుకొని బాగా పెద్ద మంచి డెవలప్మెంట్ పార్టీ బీజేపీ ఏంది ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడే పార్టీ తప్ప ఏం చేసేయలేదు. ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ అనేది చేయలేదు. ఏమైనా మాట్లాడితే గుడి వస్తున్నారు తప్ప ఏం మాట్లాడరాదు. ఇది ఒక్కటి మన పార్టీలో ఏంటంటే మన దాంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసి ఉన్నారు. మన యూనిటీ మామూలు కోరుకున్నా. ఎందుకంటే ఈ రోజు ఈ స్థాయిలో అంటే దాన్ని బిజినెస్ చేసుకున్న మా మామ వచ్చి యూనిట్ మంచి బాగాలేదని ఈరోజు గెలుపు వచ్చిన మా మామ ఇప్పుడే ఎన్నికల కోడ్ కూడా రావడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కోడ్ కూడా ఏ విధంగా ఉంటుందంటే 20 తారీఖు దాకా నామినేషన్ వేసి 22 తారీఖు ఉపసంహరణ, 24 తారీఖు అభ్యర్థుల ప్రకటన. కానీ 10 రోజుల లోపల 13 రోజుల లోపల ఎలక్షన్ కావాలని ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు ఇచ్చిందో మాకు కూడా చాలా సంతోషం. ఎక్కువ రోజులు పొడిగించి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటాం. చాలా అభినందించిన అవసరం. ఏదేమైనా మీడియా సోదరులందరూ ఇక్కడ చూస్తున్నారు, ప్రజలందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. మా నాయకులు అందరూ కూడా ఇక్కడ సీనియర్ కానీ జూనియర్ కానీ అందరూ కూడా, మహిళా సోదరులు అందరూ కూడా, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఒక పార్టీకి పనిచేయాలని ఒక పట్టుదలతో ఆయన మన ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చి ఇలా మన తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలన్నాడు. మేము కూడా ఆ విధంగానే పనిచేసి రేపు టీఆర్ఎస్ డాండా 5 డివిజన్లో కూడా టీఆర్ఎస్ డాండా ఎగరేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. మా ఎంపీ గారు కూడా ఉన్నారు. ఎంపీ గారు ఆధ్వర్యంలో నేను కూడా అందరం కూడా కలిసి పనిచేసే బాధ్యత తీసుకుంటాం. ఒక ఎంపీ కూడా మాకు మంచి ఎంపీ ఉన్నారు. నిజంగా కూడా మేము అభినందించాలి ఎంపీ గారిని కూడా. ఈరోజు మాకు సహకరిస్తూ రేపు రాబోయే రోజు ఎవరైనా ఇన్ఛార్జ్ చేస్తారో అందరూ కూడా కలుపుకొని వచ్చినా రాకున్నా రానున్నా అందరం కలిసి పని చేస్తామని ఏకతాటం మీద టీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ తగాదాలు మాకు ఎక్కడ కూడా లేవు. అందుకని ఒక మంచి మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. రేపటి నుంచి అందరినీ కూడా ఎవరి వాళ్ళ ఉండి పనిచేసుకునే బాధ్యత కూడా టీఆర్ఎస్ అంటేనే ఎంతో ప్రేమతో ఉన్న పబ్లిక్. అందుకని మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఎన్నో మాటలు ధర్నాలు అయ్యేది, ఎన్నో మాట అదే అయ్యేది. కానీ నేను వచ్చిన తర్వాత కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా రోజు ధర్నాలు లేకుండా చూసి కార్మికులకు ఎంతో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఫోరం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యను పరిష్కరించాలని దంతాలపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీఓ గోవిందరావుకు వినతి పత్రం సమర్పించారు. పంచాయతీ కార్యదర్శులపై అధిక పనిభారం మోపడం వలన మానసిక క్షోభ్యతకు గురవుతున్నారని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్ తెలిపారు. పనిభారం తగ్గించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సమాన పనికి సమాన వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం మండల అధ్యక్షుడు కె వెంకటేశ్వరచారి, నాయకులు రామస్వామి, అల్లం కృష్ణ, విజయ్ కుమార్, శ్రావణి, సృజన, రమేష్ పాల్గొన్నారు. గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈఎస్ పనులు అనేది పంచాయతీ కార్యాలయాలకు అదనపు భారంగా ఉండడం వల్ల వాటిని వెంటనే తొలగించి వాటి సీనియర్ మేట్లకు ఆ యొక్క ఎంజీఎన్ఆర్ఈఎస్ పనులను అప్పచెప్పాలని చెప్పి మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో చేపట్టడం జరిగిందండి. నా పేరు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం.
జన సైనికులు క్రియాశీలంగా ఉన్నారన్న పవన్ కళ్యాణ్. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. వనపర్తిలో ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి పర్యటన. ఆత్మకూరులో వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి శ్రీకారం. దేవరుప్పల మండలంలో మంత్రి ఎర్రబల్లి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాగంటి శ్రీకారం. ఇవి బ్రిటన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.